Hello everyone. Today let us read about chapter 18 President of Lakshmikant's Indian Polity. The articles 52 to 78 in part 5 of the Constitution deal with the Union Executive. Ante Union Executive ante evaru? Who will be the part of Union Executive? Means Union Executive consists of President, Vice President, Prime Minister, Council of Ministers and Attorney General of India. Coming to the election of President, the President is elected by the Electoral College. Here we have to remember that the main difference between the President and the Vice President will be the Electoral College members. Here, as we are reading about the President, let us talk only about the Electoral College of the President. The Electoral College of President consists of అంటే ఎలక్టరల్ కాలేజ్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసే ఎలక్టరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ. రాజ్యసభలో ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, లోక్సభలో ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో వీళ్ళని కలిపి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. నెక్స్ట్ ఏవైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో స్టేట్స్వి, ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎలక్టెడ్ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దట్ ఈస్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్స్. లాస్ట్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడిచేరి ఉన్నాయి కదా, అంటే ఢిల్లీలో పుడిచేరిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెసిడెంట్ ఎలక్షన్లో నామినేటెడ్ మెంబర్స్ విల్ నాట్ పార్టిసిపేట్. ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, దట్ టు బై సీక్రెట్ బ్యాలెట్. ఎలాంటి డౌట్స్, డిస్ప్యూట్స్ అబౌట్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఏదన్నా ప్రెసిడెంట్ ఎలక్షన్కి రిలేటెడ్ డౌట్స్, డిస్ప్యూట్స్ ఏమున్నా అవన్నీ సుప్రీంకోర్టు మాత్రమే ఎంక్వైరీ చేయగలదు అండ్ సుప్రీంకోర్ట్స్ డెసిషన్ విల్ బి ఫైనల్. ఇఫ్ ఎట్ ఆల్ సుప్రీంకోర్టు ఈ ఎవరైతే ఎలక్ట్ అయినారో ప్రెసిడెంట్గా ఆ ప్రెసిడెంట్ డిక్లరేషన్ వాయిడ్ అంటే ఆ డిక్లరేషన్ తప్పు, అతను ప్రెసిడెంట్ కాదు అని ఎప్పుడైతే డిసైడ్ చేస్తుందో అప్పుడు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అప్పటి వరకు తను ఏదైతే ప్రెసిడెంట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించినారో, ఏవైతే వర్క్స్ చేసినారో అవన్నీ మాత్రం ఇన్వాలిడ్ అవ్వవు. సుప్రీంకోర్టు డిక్లేర్ చేసినా సరే దానికంటే ముందు ఏమేమి వర్క్ చేసిందో అవన్నీ మాత్రం ఇన్వాలిడ్ అవ్వవు, అవన్నీ అలానే నడుస్తాయి. వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ అవ్వాలి అంటే మనకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హీ షుడ్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా. సెకండ్, షీ షుడ్ కంప్లీట్ 35 years ఏజ్ అంటే 35 years ఏజ్ క్రాస్ అయ్యి ఉండాలి అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. థర్డ్ వచ్చేసి షీ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ లోక్సభ అంటే లోక్సభ ఎలక్షన్ ఎప్పుడైతే అవుతుందో లోక్సభకి క్వాలిఫై అయి ఉండాలి. ఫోర్త్, షీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ లోకల్ అథారిటీ అంటే ఎందులో వర్క్ చేస్తూ ఉండొద్దు. స్టేట్ గవర్నమెంట్ కానీ, యూనియన్ గవర్నమెంట్ కానీ, లోకల్ అథారిటీ దాని కింద ఏదైనా ప్రాఫిట్ వచ్చే వర్క్ చేస్తూ ఉండొద్దు, అప్పుడు మాత్రమే కంటెస్ట్ చేయగలం. ఎప్పుడైతే ప్రెసిడెంట్ పోస్ట్కి మనం నామినేట్ చేస్తున్నామో వీ హ్యావ్ టు డిపాజిట్ అరౌండ్ 15,000 rupees in Reserve Bank of India.